తర్వాత సమితులలో ప్రాథమిక ప్రక్రియలు. ఇప్పుడు మనం జాగ్రత్తగా చూసినట్లయితే మనం అంకగణితంలో మనం సంకలనం, వ్యవకలనం, గుణకారం, భాగాహారం ఎలాగైతే చేస్తామో సమితులలో కూడా మనం ఏం చేయొచ్చు? సంకలనం కాదు కానీ సమ్మేళనము. సమితులు అంటే ఏంటి? మూలకాలు కదా. అందులో ఉండే 2 సమితులు ఉంటే 2 సమితిలో మూలకాలని ఒక దగ్గరికి చేరిస్తే దాన్ని సమ్మేళనం అని అంటారు. అలాగే ఛేదనము. ఛేదనం అంటే ఏంటంటే 2 సమితుల్లోని ఉమ్మడిగా ఉండే మూలకాలని మనం కనుక్కోవచ్చు. అలాగే అంటే అంకగణితములో ప్లస్ మైనస్ ఇంటూ డివైడెడ్ ఉన్నట్టు సమితుల్లో కూడా ఈ ప్రక్రియలు ఉన్నాయన్నమాట. అలాగే ఇంకొకటి ఏంటంటే భేదము. వీటిని మనం చేయవచ్చు ఎందులో? ఈ సమితుల్లో. ఇందులో ఫస్ట్ మనము ఏం చేద్దామంటే సమితుల సమ్మేళనం. సమితుల సమ్మేళనం అంటే ఏంటి? ఇక్కడ చూడండి, సమితుల సమ్మేళనాన్ని మనం ఏ విధంగా సూచించవచ్చు? సమ్మేళనం అంటే అది పేరులోనే ఉంది. ఏంటి? రెండింటిని, సమితిలో ఉన్నటువంటి 2 మూలకాలను కూడా ఒక దగ్గర కలిపి రాయడం అన్నమాట. అయితే ఇక్కడ హెడ్డింగ్ ఏంటో పెడతాం, సమితుల సమ్మేళనం. మరి సమ్మేళనం అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ 2 సమితులు ఉన్నాయి. ఏంటది? ఏ అనే సమితి ఒకటి, బి అనే సమితి ఒకటి. సమ్మేళనం అంటే ఏమన్నా? రెండింటిలోనూ కలిపి ఉన్నటువంటి మూలకాలన్నింటినీ తీసుకొని రాస్తే వచ్చేదే సమ్మేళనం. అలా రాసేటప్పుడు ఇవన్నీ ఏలో ఉండే మూలకాలు అనుకుందాం, ఇవన్నీ కూడా బిలో ఉండే మూలకాలు అనుకుందాం. ఈ రెండింటినీ కలిపి ఉండేదంటే షేడ్ చేసిన ప్రాంతము ఏదవుతుంది అంటే, ఇక్కడ షేడ్ చేస్తాను చూడండి, ఇదంతా కదా, అంతేనా కదా? ఇప్పుడు ఎవరైనా 2 పొలాలు ఉన్నాయనుకోండి, ఈ 2 ఒకదానికొకటి ఉంది, ఈ మధ్యలో ఒక ప్రాంతము మడి ఇద్దరిది కలిపి ఉంది. అటువంటిప్పుడు ఈ 2 కలిపి స్థలాలు కలిపి ఒక వ్యక్తికే ఉన్నప్పుడు ఈ 2 ప్రాంతాల్లో మొత్తం ఈ ప్రాంతాల్లో ఏ వస్తువు ఉన్నా సరే ఆ వ్యక్తిదే అవుతుంది. అది ఎక్కడ ఉండొచ్చు? ఎక్కడైనా. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక మూలకం ఉంది, అదేనా అవుతుంది. ఇక్కడ ఒకటి ఉంది, అది కూడా అతనికే చెందింది అవుతుంది. ఈ మధ్యలో ఉంది, అది అతనికే చెందింది అవుతుంది. ఇక్కడ ఉంది, అతనికి చెందింది అవుతుంది. ఇక్కడ ఉంది, అతనికి చెందింది అవుతుంది. అంటే ఏ యూనియన్ బి అంటే ఏంటంటే ఈ షేడ్ చేసిన ప్రాంతం అంతా కూడా ఏమవుతుంది? ఏ యూనియన్ బికి చెందినది అవుతుంది అనమాట. అంటే షేడ్ చేసిన ప్రాంతాన్ని సూచించవలసి వచ్చినప్పుడు అందులోని ఏదైనా ఒక మూలకం అతనిది ఆ యూనియన్ బి కలిగిన ప్రాంతం అయితే మనం ఏ విధంగా రాస్తాం? దాన్ని ఏలో ఉండే మూలకాలు మరియు బిలో ఉండే మూలకాలు, మరి రెండిట్లో కలిపి ఉండటం మధ్యలో ఉండేది, ఈ 3 ప్రాంతాలు ఏదైనా సరే అతనిదే అవుతుంది. కాబట్టి దీన్ని ఏ విధంగా రాస్తామంటే ఏ యూనియన్ బి రాసినప్పుడు ఏ యూనియన్ బి అంటే ఎక్స్ ఇస్ దట్. ఈ ఏ యూనియన్ బి ప్రాంతం ఎక్కడైనా ఎక్స్ అనే ఒక మూలకం ఉన్నట్లయితే అది బిలాంగ్స్ టు ఎక్స్, బిలాంగ్స్ టు ఏకైనా చెందుతుంది, లేకపోతే బికైనా చెందిందై అవుతుంది. రెండిట్లో దేనికైనా చెందిందై అవుతుంది. ఏ యూనియన్ బి స్థలంలో నాకు ఒక మూలకం ఉన్నదని అనుకుంటే అది ఎక్కడ ఉండొచ్చు? ఏలోనైనా ఉండొచ్చు, బిలోనైనా ఉండొచ్చు. ఈ విధంగా దాన్ని సమితి నిర్మాణ రూపంలో రాసుకోవచ్చు. అర్థమైందా? ఇది ఒకసారి చదవండి. ఏబి సమితులు సమ్మేళనం అనగా ఏబి మరియు 2 సమితుల్లోని ఉమ్మడి మూలకాలని, ఉమ్మడి మూలకాన్ని ఇక్కడ చూడండి, ఏ సమితిలో ఉన్నది ఇది, బి సమితిలో ఉన్నది ఇది, కలిపేటప్పుడు ఈ మధ్యలో ఉండే పార్ట్ 2 సార్లు వచ్చేస్తుంది. కాబట్టి ఒకసారే తీసుకోవాలని అంటున్నాడు. ఒకేసారి తీసుకొని రెండింటిలో ఉండే మూలకాలన్నింటినీ కలిగిన సమితిని ఏమంటారు? సమ్మేళనం. సమ్మేళనాన్ని యూనియన్ గుర్తుతో తప్పించాడు, అక్కడ యూనియన్ గుర్తుతో సూచిస్తాం. మరి దీనికి ఒక ఉదాహరణ మనం చెప్పినట్లయితే ఇంకా ఈజీగా అర్థమవుతుంది. ఏ విధంగా నేను ఒక ఉదాహరణ ఇక్కడ చెప్తాను చూడండి. ఏ ఈజ్ ఈక్వల్ 1 2 3 4, అలాగే బి ఈజ్ ఈక్వల్ 2 4
5, 6, 7 ఇలా 2 సమితులు ఉన్నాయి. ఈ 2 సమితులను తీసుకొని ఏ యూనియన్ బి కనుగొనండి అనే లెక్క ఇచ్చాడు అనుకుందాం మనకి. అంటే మనం ఏ విధంగా చేస్తాం? ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ అని అంటే దట్ ఈజ్ ఈక్వల్ ఏం చెప్పాను? మొదటి ఏలో ఉండే మూలకాలు రాయాలి. 1, 2, 3, 4. యూనియన్ అంటే సమ్మేళనం కలుపుతున్నాం. ఏంటిది? బిలో ఉండేవి 2, 4, 5, 6, 7. మరి ఈ విధంగా చేసినప్పుడు అవి ఇవి కలిపి మనం రాసినట్లయితే ఏముంటాయి? మొదటి 1, 2, 3, 4. దాని పక్కనే ఏం రాయాలి మళ్ళీ? 2, 4, 5, 6, 7. కానీ ఇలా రాసేటప్పుడు మనకి కొన్ని మూలకాలు చూడండి, 2 సార్లు వచ్చేసింది, 4 కూడా 2 సార్లు వచ్చింది. మరి అవి రాయని అవసరం లేదు. ఏ విధంగా రాయాలి? మనం యూనియన్ రాసేటప్పుడు మొదట ఏలో ఉండే మూలకాలు రాసేసి 1, 2, 3, 4. బిలో ఉండే మూలకాల పక్కన రాసేటప్పుడు మొదట 2 రాయాలి, కానీ ఆల్రెడీ ఉంది 2, మరి రాయని అవసరం లేదు. మళ్ళీ 4 రాయాలి, ఆల్రెడీ ఉంది 4, మళ్ళీ రాయని అవసరం లేదు. 5, 6, 7 ఈ విధంగా రాయాలి. అయితే మనము వెన్ చిత్రాల్లో సూచించేటప్పుడు ఏ విధంగా మనము సూచిస్తామో చూస్తే మనకి ఈజీగా ఈ ఏ యూనియన్ బి అర్థమవుతుంది. వెన్ చిత్రంలో సూచించండి అని అన్నాడు అనుకో, మనం ఏ విధంగా చేయాలి? ఇక్కడ ఇది విశ్వ సమితి, ఇందులో ఏ ఉంది, ఇది ఏ సమితి. బి సమితి ఏలో ఉండే కొన్ని మూలకాలను కలిగి ఉంది కాబట్టి దాన్ని దీన్ని ఇంటర్సెక్ట్ కలుపుతూ ఇంకో గీయాలన్నమాట రాసేటప్పుడు. ఇప్పుడు ఏలో ఉండే మూలకాలు బిలో ఉండే మూలకాలు కామన్ గా ఏమున్నాయో అది మధ్యలో రాసేయాలి. అందులో ఇందులో కామన్ గా ఏమున్నాయి? 2, 4 రెండిట్లు ఉన్నాయి కాబట్టి ఈ మధ్య ప్రాంతం 2, 4 ఉంటుంది. ఇప్పుడు ఏలో ఉండే మూలకాలు ఇక్కడ రాస్తాను. ఏలో ఉండే మూలకాలు ఏమేమి చూడండి. 1, 2, 3, 4. 1, 2 ఆల్రెడీ ఉంది, 3, 4 ఆల్రెడీ ఉంది. సరిపోయింది కదా? చూడండి, ఏలో ఉండే మూలకాలు ఏమేమి వచ్చాయి? 1, 2, 3, 4 అదే కదా ఏ. అలాగే బిలో ఉండే మూలకాలు 2, 4, 5, 6, 7. ఇక్కడ బిలో ఉండే మూలకాలని ఇక్కడ రాస్తాను. ఏ విధంగా? ఇక్కడ చూడండి, ఇది బిలో ఉండే మూలకాలు. మరి బిలో ఉండే మూలకాలు ఏమేమి అడిగాడు? అక్కడ ఏమేమి ఇచ్చాడు? 2, 4, 5, 6, 7. 2, 4 ఆల్రెడీ ఉంది, 5, 6, 7. మరి మనం రాసేటప్పుడు ఏ విధంగా రాయొచ్చు అని చెప్పాను? ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ అంటే ఏంటి? 2 కలిపినటువంటి షేడ్ చేసిన ప్రాంతం. ఇదిగోండి, ఈ షేడ్ చేసిన ప్రాంతం అంతా కూడా ఏ యూనియన్ బికి చెందుతుంది. మరి ఏ యూనియన్ బికి చెందిన ప్రాంతంలో ఉండేవన్నీ మూలకాలన్నీ కూడా మనం రాసినట్లయితే షేడ్ చేసిన ప్రాంతంలో ఉన్నవి ఏమేమి చదవండి? 1, 2, 3, 4, 5, 6, 7. 2 రాలేదు కదా ఏవైనా. కాబట్టి మనం రాసేటప్పుడు ఏ యూనియన్ బి రాసేటప్పుడు కామన్ గా ఉన్నవి ఒకసారి రాస్తే చాలు. యూనియన్ అంటే అర్థం ఏంటి? సమ్మేళనము. రెండింటినీ కలిపి ఒక దగ్గర కలపడం అంటే ప్లస్ చేయడం కాదు, రెండింటినీ కలిపి ఒక దగ్గర సమ్మేళనము, అది ఇది ఒక దగ్గర రాయగా అని అర్థం, చేయగా వచ్చినటువంటి మూలకాలు అన్నమాట. ఇది ఏ యూనియన్ బికి సంబంధించినటువంటి లెక్కలు. అలాగే మనం కొన్ని ఉదాహరణలు కూడా చేయొచ్చు. ఈ నేను లెక్క చేశాను, తర్వాత మళ్ళీ వెన్ చిత్రంలో కూడా చూపించాను. ఇటువంటి లెక్కలే మీకు ఎక్కువగా వస్తుంటాయి. అలాగే మనం ఇప్పుడు ఛేదనానికి సంబంధించినటువంటి లెక్కలు చూద్దాం. రెండోది సమితుల ఛేదనం. మరి సమ్మేళనం అంటే రెండింటినీ కలిపి ఉన్నటువంటి మూలకాలు. మరి ఛేదనం అంటే ఏంటో ఇక్కడ చూద్దాం. చూడండి, సమితుల ఛేదనం అంటే ఇప్పుడు ఒక 2 సమితులు ఉన్నాయి, తర్వాత ఇంకొక ఏ సమితి ఒకటి బి సమితి ఉన్నాయి. ఈ రెండిటికి ఛేదనం అంటే కామన్ గా ఉండేటటువంటి మూలకాలు. అంటే సాధారణంగా సమితి ఏ మరియు సమితి బిలో ఉన్న ఉమ్మడి మూలకాలను ఏబి సమితిలో ఛేదనం అని అంటారు. ఉమ్మడిగా, అందులో ఇందులో కామన్ గా ఉన్నవి. మనం యూనియన్ చెప్పేటప్పుడు కూడా వచ్చింది. అనగా సమితి ఏ మరియు సమితి బికి రెండిటికి కూడా చెందుతాయి అవ మూలకాలు. దాన్ని సమితులు ఛేదనం అంటారు. దీన్ని ఇంటర్సెక్షన్ తో సూచిస్తారు. మరి అదే మనము రోస్టర్ రూపం, సెట్ బిల్డర్ రూపం అంటే సమితి నిర్మాణ రూపం రాసినప్పుడు ఏం చేయాలి? ఇక్కడ ఉండే ఆ మధ్య ప్రాంతంలో ఉండేటటువంటి ఏ మూలకమైనా అది ఏకి చెందుతుంది,
మరియు బికి కూడా చెందదు, రెండిటికి చెందదు. కాబట్టి ఎక్స్ సజ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ మరియు ఎక్స్ బిలాంగ్స్ టు బి. మరి దీనికి సంబంధించినటువంటి కొన్ని లెక్కలు మనం చేసినట్లయితే ఇంకా ఈజీగా అర్థమవుతుంది. ఇందులో కూడా ఎటువంటి లెక్కలు ఇస్తాడు, ఏబి అనే రెండు సమితులు ఇచ్చి ఆ రెండు సమితులకి ఏం చేయమంటాడు, భేదానికి సంబంధించినటువంటి ఛేదనానికి సంబంధించినటువంటి లెక్కలు చేయమంటాడు. ఇప్పుడు ఉదాహరణకి ఏ ఈజ్ ఈక్వల్, ఒక ఉదాహరణ చెప్తున్నాను, 5, 6, 7, 8 టెక్స్ట్ బుక్ లో ఈ ఉదాహరణ ఉంది, ఉదాహరణ 4. అలాగే మరియు బి ఈజ్ ఈక్వల్ 7, 8, 9, 10 ఉంది. మరి దీని అయినా ఏ ఇంటర్సెక్షన్ బి కనుగొనుము అని ఉంది. ఇది లెక్క. మరి ఏ విధంగా మనం కనుక్కుంటామో చూడండి. మొదట ఏం చెప్పాం మనం, ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఏలోని బిలోని రెండిట్లోని ఉమ్మడిగా ఉండే మూలకాలు. మొదట ఏ రాయాలి, 5, 6, 7, 8. ఇంటర్సెక్షన్ బిలో ఉన్నవి 7, 8, 9, 10 అంటే ఏంటివి, ఉమ్మడి మూలకాలు. ఉమ్మడి మూలకాలు ఏమేమి ఉన్నాయి చూడండి, అందులోని ఇందులోని. మొదట వాటిని గుర్తించాలి మనం, ఉమ్మడి మూలకాలను గుర్తించాలి. రెండిట్లో ఉమ్మడిగా ఉన్నది 7 రెండిట్లోనే ఉంది, ఇంకా 8 రెండిట్లో ఉంది, ఈ రెండే ఉన్నాయి. కాబట్టి ఉమ్మడి మూలకాలు 7, 8. ఇది ఏ ఇంటర్సెక్షన్ బి. మొదట ఏలో ఉండే మూలకాలు రాయాలి, ఇంటర్సెక్షన్ పెట్టి బిలో ఉండే మూలకాలు. రెండిట్లో ఉమ్మడిగా ఉన్న వాటిని గుర్తించాలి. అది 7, 8, వీటిని ఉమ్మడి మూలకాలు ఏ ఇంటర్సెక్షన్ బి అంటారు. దీనినే మనం వెన్ చిత్రాల్లో సూచించినట్లయితే, వెన్ చిత్రాల్లో చూపించండి అని అంటే మనం ఏం చేయాలి, దీర్ఘ చతురస్రాకారంలో ఉండే విశ్వ సమితిని మనం వేసుకొని, ఇందులో ఇది ఏ సమితి, ఉమ్మడి మూలకాలు ఉన్నాయి కాబట్టి కలపాలి, లేకపోతే వేరువేరుగా వేయాలి. ఇది ఏ, ఇది బి. ఏబిలో కామన్ గా ఉండే ఏ అంటే అర్థం ఏంటి, అది బిని తాక్కుంటూ కూడా వెళ్ళింది, కానీ ఈ మధ్యలో ఉండే మూలకాలు, రెండిటికి సంబంధించిన మూలకాలు మధ్యలో వేద్దాం మనం. ఏంటంటే ఉన్నాయి చూడండి, రెండిటికి సంబంధించినటువంటి మూలకాలు 7, 8, అది మొదట వేసేయాలి ఇక్కడ. ఇప్పుడు ఏలో ఉండే మూలకాలు చదవండి ఏమేమి ఉన్నాయో, 5, 6, 7, 8. 5, 6, 7, 8 ఆల్రెడీ ఉన్నాయి. ఇప్పుడు బిలో ఉండే మూలకాలని రాద్దాం మనం. బిలో ఉండే మూలకాలు ఏమేమి ఉన్నాయి చదవండి, 7, 8, 9, 10. 7, 8 ఆల్రెడీ రాసాం, 9, 10 కదా. ఇది ఈ విధంగా రాయాలి. మరి ఏ ఇంటర్సెక్షన్ బిని ఈ మూలకాలు ఏవి లేకుండా షేడ్ చేసి రాయండి అని అంటే ఏం చేస్తాం మనం, ఏ బి రెండింటిని రాసేసి మనం అందులో షేడ్ చేసిన ప్రాంతం అంటే ఈ మధ్యలో ఉండే ప్రాంతం అన్నమాట. అర్థమైందా, ఈ మధ్యలో ఉండే ప్రాంతాన్ని ఏమంటారు, ఏ ఇంటర్సెక్షన్ బి. మరి షేడ్ చేసిన ప్రాంతం ఇక్కడ మనం చూపిస్తాం, అడ్డు గీతలు గీసింది, అది మధ్యలో ఉన్నది అనమాట. ఇది ఈ విధంగా వెన్ చిత్రం ద్వారా ఏ ఇంటర్సెక్షన్ బి చూపెడతాం మనం. అలాగే ఇంకొకటి, సమితుల ఛేదనము తర్వాత మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే వియుక్త సమితులు. వియుక్త సమితులు అంటే ఏంటి, ఎందుకంటే ఇంటర్సెక్షన్ నేర్చుకున్న తర్వాతే చెప్పాలి అది. వియుక్త సమితులు ఇంగ్లీష్లో డిస్జాయింట్ సెట్స్ అంటే రెండిటికి కామన్ గా లేనివి. మరి అటువంటివి ఎక్కడైనా ఉంటాయా, ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకి ఏ ఈజ్ ఈక్వల్, ఒక ఉదాహరణ చెప్తాను, 1, 3, 5, 7 అని ఉంది. అలాగే బి ఈజ్ ఈక్వల్ 2, 4, 6, 8. రెండిటికి కామన్ గా ఏవైనా మూలకాలు ఉన్నాయా, ఒక్కటి కూడా లేదు. చూడండి, ఏలో ఉండే మూలకాలలో బిలో ఉండే ఉమ్మడిగా ఒక్క మూలకం కూడా లేనట్లయితే అటువంటి దాన్ని ఏ సమితులు అంటారు, వియుక్త సమితులు అని అంటారు. అంటే ఏ ఇంటర్సెక్షన్ బి మనం రాయాలని చూస్తే ఒక్క మూలకం కూడా రాదు, అంటే ఏమొస్తుంది, 5 శూన్య సమితి వస్తుంది. అటువంటి వాటిని దేర్ఫోర్ ఏ కామా బి లను వియుక్త సమితులు అంటారు. వియుక్త సమితి అంటే అర్థం ఏంటో మనం రాయొచ్చు, ఏంటని, ఉమ్మడి మూలకాలు లేనట్టి సమితులు.
ఉమ్మడి మూలకాలు లేని సమితులను వియుక్త సమితులు అంటారు. దీన్ని వెన్ చిత్రం ద్వారా చూపించండి అన్నాడు అనుకో, దాన్నే చూపిస్తాం చూడండి. మొదట ఇలాగా గీసేటప్పుడు ఇక్కడ ఏ రాసాం, బిలో కామన్ గేమ్ లేదు, ఇది వేరేగా ఉంటుంది. ఇది ఏ, ఇది బి. ఏ 1 3 5 7, బి 2 4 6 8. ఈ విధంగా మనం వియుక్త సమితుల గురించి చెప్పవచ్చు. ఆ తర్వాత ఇందులో కొన్ని లెక్కలు మనకు వీటి మీద ఎక్కువగా లెక్కలు ఎటువంటి ఇవి చేయండి ప్రయత్నించండి ఇవన్నీ ఇచ్చాడు. వాటిలో కొన్ని లెక్కలు మనం చేద్దాం. ఇవి చేయండి ప్రయత్నించండి ఇచ్చిన లెక్కలు. ఇందులో ఒకటి టెక్స్ట్ బుక్ లో ఉన్నవే కొన్ని లెక్కలు చేద్దాం. ఇక్కడ చూడండి, ఇవి చేయండి అని ఉంది. ఇందులో కొన్ని లెక్కలు ఏ ఈజ్వల్ ఫస్ట్ది ఏ ఈజ్ ఈక్వల్ టు 1 3 7 8, బి ఈజ్ ఈక్వల్ టు 2 4 7 9 అయినా ఏ ఇంటర్సెక్షన్ బి కనుక్కోండి అన్నాడు. ఇచ్చిన లెక్క ఏ ఈజ్ ఈక్వల్ టు రాయాలి, బి ఈజ్ ఈక్వల్, నేను సింపుల్ గా చేస్తున్నాను, వర్కింగ్ మీరు రాయండి. ఏ ఇంటర్సెక్షన్ బి, ఏ ఏముంది 1 3 7 8, ఇంటర్సెక్షన్ బి ఏముంది 2 4 7 9. మరి ఇందులో కామన్ గా ఏలో బిలో కామన్ గా ఉండే మూలకాలు ఏమైనా ఉన్నాయా? 7 రెండిట్లోనే కామన్ ఉంది, మరి ఇంకేమైనా లేవు. కాబట్టి 7 దాని తాలూకా ఉమ్మడి మూలకాల సమితి ఇంటర్సెక్షన్ బి అవుతుంది. అలాగే రెండోది చూడండి, ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు 6 9 11, బి ఈజ్ ఈక్వల్ టు ఎంటీ సెట్ శూన్య సమితి అయినా ఏ యూనియన్ బి కనుక్కోండి అన్నాడు. ఏ యూనియన్ బి అంటే ఏ అంటే 6 9 11 యూనియన్ బి ఏం లేదు కలపడానికి, కాబట్టి మళ్ళీ ఏమొస్తుంది 6 9 11 వస్తుంది. మరి దీనిని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే, మనం ఏ యూనియన్ బి అనేది శూన్య సమితి అయినట్లయితే, అంటే 5 అయినట్లయితే ఏ యూనియన్ 5 ఈజ్ ఈక్వల్ మళ్ళీ ఏ అవుతుంది. ఏకి ఏమి సమ్మేళనం కూడనట్లయితే మళ్ళీ ఏ కదా వస్తుంది. ఆ విధంగా అనమాట. అలాగే ఇక్కడ చూడండి మూడో లెక్క ఇచ్చాడు, మీరు ప్రయత్నించండి. మూడోది 3 ఏముంది ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 5 7 9, బి 2 3 5. ఏ ఇంటర్సెక్షన్ బి కనుక్కోండి. ఏలోని బిలోని ఉమ్మడి మూలకాలు ఏమేమి ఉన్నాయి చూడండి. ఏ ఇంటర్సెక్షన్ బి, ఏలో బిలో ఉమ్మడి మూలకాలు మళ్ళీ 2 3 5 7 ఉన్నాయి రెండిట్లో. కాబట్టి రెండిట్లో ఉమ్మడిగా ఉన్నవి 2 3 5 7. 2 3 5 7 అంటే మళ్ళీ బిఏ కదా, దట్ ఈజ్ ఈక్వల్ బి. ఎందుకు ఇలా వచ్చింది? ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ బిఏ ఎందుకు వచ్చిందంటే, ఎప్పుడు ఇలా వస్తుందంటే ఏబి 2 సమితులు తీసుకున్నట్లయితే ఇందులో బి అనేది ఏకి ఉపసమితి, బి అనేది ఏలోనే ఉంది, అందుకని ఏ ఇంటర్సెక్షన్ బి చేస్తే బి అని వస్తుంది. ఎందుకు అలా వచ్చిందంటే దేర్ఫోర్ బి ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఏ అయితే ఎప్పుడైనా ఇటువంటిది ఉన్నట్లయితే ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ మళ్ళీ ఏమొస్తుంది బిఏ వస్తుంది. అది మనం రాయాలి. ఆ తర్వాత 4వ లెక్క, ఇది పరీక్షల్లో ఎక్కువగా ఇస్తున్నాడు. 4వ చూడండి ఏముంది, ఏ ఈజ్ ఈక్వల్ టు 4 5 6, బి ఈజ్ ఈక్వల్ టు 7 8 అయినా ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు బి యూనియన్ ఏ అని చూపండి అని అన్నాడు. ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఏ బి కలిపి రాయాలి మనం. ఏ 4 5 6 యూనియన్ బి అంటే 7 8. మరి ఈ రెండింటిని సమ్మేళనం చేసి ఒక దగ్గర రాసినట్లయితే 4 5 6 దాని పక్క 7 8 రాయొచ్చు. అలాగే ఇంకొకటి ఇచ్చాడు బి యూనియన్ ఏ, మొదట బి రాసి బి ఏముంది 7 8 యూనియన్ తర్వాత ఏ 4 5 6. మరి ఈ రెండింటిని సమ్మేళనం చేసినట్లయితే మొదట ఏముంది 7 8, దానికి యాడ్ చేయాలి 4 5 6. మరి అది ఇది ఒకటే కదా, ఇందులో ఉండే మూలకాలే ఇందులో ఉన్నాయి. కాబట్టి ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ బి యూనియన్ ఏ అని మనము రాయవచ్చు అన్నమాట. ఈ విధంగా ఇవి చేయండి లెక్కలు మనం చేయవచ్చు. అలాగే ఇవి ఎగ్జామ్స్ లో ఎక్కువ సార్లు వచ్చిన లెక్కలు ఇవి. అలాగే ఇంకొకటి ఇందులో ప్రయత్నించండి అనే లెక్కలు కొన్ని ఉన్నాయి, అవి మనం ఏ విధంగా చేయాలో చూద్దాం. ఏమున్నాయి ఇక్కడ, ఏబిలు వియుక్త సమితులు అయ్యేటట్లు
కొన్ని సమితులు రాయండి అని అన్నాడు. ఒకటవ లెక్క. ఏబీలు ఏమవ్వాలి? వియుక్త సమితులు అయ్యేటట్లు. వియుక్త అంటే అర్థం ఏంటి? డిస్జాయింట్ సెట్స్. అందులోని ఇందులోని కామన్ గా లేనివి. ఏ ఈజ్ ఈక్వల్ 1 2 3. బి ఈజ్ ఈక్వల్ ఇంకేదో రాసేయాలి, అందులో ఉన్నవి రాయకూడదు. 4 5 6. అటువంటప్పుడు ఏ ఇంటర్సెక్షన్ బి రెండిట్లో కామన్ ఉన్నది ఏం లేదు, 5 శూన్య సమితి. కాబట్టి ఇవేంటివి? వియుక్త సమితులు. ఇలా కొన్ని ఉదాహరణలు తీసుకొని రాయమంటున్నాడు మనకి జాబితాలు. నేను ఒకటి రాశాను, మిగతా మీరు రాయాలి. రెండోది చూడండి, ఏ 2 3 5. ఏ యూనియన్ 5. ఇంతకు ముందు కూడా చేసాం మనం. మొదటి ఏ రాయాలి, 2 3 5. 5 అంటే ఏమీ రాయని అవసరం లేదు, ఖాళీ ఉంచాలి. మళ్ళీ ఏమవుతుంది? మళ్ళీ అదే వస్తుంది. 2 3 5కి ఏం కలపక్కర్లేదు. 2 3 5 అంటే ఏ వచ్చింది, అంతేనే కదా. దేర్ఫోర్ ఏ యూనియన్ 5 ఈజ్ ఈక్వల్ టు ఏ. మొదట 5 రాసి తర్వాత యూనియన్ ఏ చేసినా మళ్ళీ ఏ అవుతుంది. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి, ఏ యూనియన్ 5 ఈజ్ ఈక్వల్ టు ఏ, 5 యూనియన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ. ఇక్కడ మూడోది లెక్క మీరు చేయండి. ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4, బి 1 2 3 4 5 ఏ యూనియన్ బి కనుక్కోవాలి, ఏ ఇంటర్సెక్షన్ బి కనుక్కోవాలి. ఫలితం నుంచి మీరేం గమనించారు? మరి ఇక్కడ చూడండి, ఏలో ఉండే మూలకాలన్నీ బిలోనే ఉన్నాయి కాబట్టి యూనియన్ అంటే మళ్ళీ బిఏ వస్తుంది. ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఏ ఇంటర్సెక్షన్ బి రెండిట్లో కామన్గా ఉన్నవంటే ఏ వస్తుంది ఇక్కడ, అంతేనే కదా. కాబట్టి ఈ రెండిటి నుంచి నువ్వేం నేర్చుకుంటావంటే ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు బి వస్తుంది, ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ వస్తుంది. ఎందుకు వస్తుందంటే ఇప్పుడు ఏ అనేది సబ్సెట్ ఆఫ్ బి కాబట్టి ఏలో ఉండే మూలకాలన్నీ కూడా బిలోనే ఉన్నాయి కాబట్టి యూనియన్ చేస్తే మళ్ళీ పెద్దది బిఏ వస్తుంది, ఇంటర్సెక్షన్ చేస్తే ఆ చిన్నది మొదట ఉన్నది ఆ ఏ వస్తుంది. ఇది మీరు రాయాలి. తర్వాత ఏబీల ఛేదనాన్ని కనుక్కోండి. ఒక్కొక్కసారి మనకి ఏం చేస్తాడంటే ఇంటర్సెక్షన్ అని గుర్తు ఇవ్వకుండా ఛేదనము 5 చూడండి. ఛేదనం అంటే ఏం చేయాలి? ఏ ఇంటర్సెక్షన్ బిఏ కనుక్కోవాలి మనం. అర్థమైందా? ఈ విధంగా ఈ లెక్కలన్నీ కూడా మనం చేయాలి. దీని తర్వాత మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఏబి సమితుల భేదం. భేదం అంటే ఏంటి? డిఫరెన్స్. మరి ఈ డిఫరెన్స్ కనుక్కోవడం ఎలాగా చూడండి. అయితే భేదము మనము ఏ విధంగా చేయొచ్చు? ఇక్కడ చూడండి, ఏ ఈజ్ ఈక్వల్ టు 1 3 5, 1 3 5 సో అని అలాగా ఏ అనేది బేసి సంఖ్యల సమితి, బి అనేది 30కి కారణాంకాల సమితి ఒకటి తీసుకున్నాడు. తీసుకుంటే ఏ ఎంత అవుద్ది? బేస్ సంఖ్యలు అంటే 1 3 5 7 9 11 అవుద్ది. బి 30 కారణాంకాలు అంటే 30 చేత 30ని భాగించేవి. 1 భాగిస్తుంది, 2 3 5 6 10 15 30 కదా. ఇప్పుడు దీంట్లోంచి ఏం చేయాలి? ఒకవేళ 30 యొక్క కారణాంకాలు బేసి సంఖ్యలు కాకుండా తీసుకోవాలనుకుంటే మనకి కావాల్సిన సమితి అంటే ఇందులోంచి ఆ కారణాంకాల్లో బేస్ సంఖ్యలు తీసేయమంటున్నాడు. అప్పుడు ఏమవుతుంది? ఏలోంచి ఆ బిని తీసేయమంటారు. 2 6 10 30 అవుతుంది, అంతేనే కదా. అంటే బి మైనస్ ఏ, బిలోంచి ఏని తీసేయమంటాడు. అయితే ఇక్కడ ఏలోంచి బి తీయాలంటే ఇప్పుడు ఉదాహరణకు ఒకటి నేను చెప్తాను. ఏ ఈజ్ ఈక్వల్ 1 2 3 4 5, బి ఈజ్ ఈక్వల్ 3 4 5 6 7. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఏ మైనస్ బి అంటే ఏలో ఉండే మూలకాలలో నుంచి బిలో ఉండే మూలకాలను ఏం చేయాలి? తీసివేయాలి. ఏలో ఉండే మూలకాలు 1 2 3 4 5 ఇందులోంచి ఏ మూలకాలు తీయాలి? 3 1 తీయాలి అంటే బి, 4 1 తీయాలి, 5 1 తీయాలి, 6 1 తీయాలి, 7 1 తీయాలి. ఇప్పుడు చాలా మంది చేసే తప్పు ఏంటంటే ఏలో ఉండే మూలకాలలోంచి బిలో ఉన్నవి తీయాలి. అంటే వీటిలోంచి మొదట ఏం తీయాలి? -3 3 ఉందా ఇందులో కాబట్టి తీసేద్దాం. తర్వాత -4 ఉందా? తీసేద్దాం. తర్వాత -5 5 కూడా ఉంది, తీసేద్దాం. 6 లేదు, తీయనవసరం లేదు. 7 లేదు, తీయనవసరం. అయితే ఈ మిగిలినవి రాయాలి. మనం తీసివేత చేసినప్పుడు ఏం చేస్తాం? మనం 345లోంచి 97 తీయాలంటే ఈ 345 తీయగా మిగిలింది కదా రాస్తాం మనం ఇక్కడ, అంతేనా కదా. కాబట్టి మనకి ఈ మొదటి ఏలోంచి మిగిలినవి ఏమేమి ఉన్నాయి? తీసిగా 1 2. దీన్ని ఏ మైనస్ బి అంటే
ఏలో ఉండే మూలకాలలోంచి బిలో ఉన్నవి తీసేయాలి. అంటే దాని అర్థం ఏంటి, బికి టచ్ అవ్వకూడదు. అది ఏలో ఉండే మూలకాలు ఏవైనా మూలకాలు ఏకి చెందినవి మాత్రమే ఉండాలి. బిలో ఉంటే అవి తీసేయాలన్నమాట. అందుకని పైన రాశాడు చూడండి, మూలకాల సమితి ఏకు మాత్రం చెందుండి బి సమితికి చెందకుండా ఉండే మూలకాలను ఏ బి సమితిలో భేదం అంటారు. ఏ మైనస్ బి అంటే ఏ మైనస్ బి లో ఉండే ఒక మూలకం ఉందంట, అది ఏకు చెందుతుంది మరియు బికి ఏమాత్రం కూడా అది చెందకూడదు. దాన్ని మనము వెన్ చిత్రాల్లో రాయాలనుకో, ఇవ్వండి ఇక్కడ రాశాడు, ఇది ఏ, ఇది అనేది బి. ఇక్కడ మనము ఏం చేయాలంటే ఏ మైనస్ బి అంటే ఏలోంచి ఈ బి సమితిని మనము బ్లేడ్తో ఇలా ఈ బిని అంతటిని కూడా నేను ఏం చేస్తానంటే కట్ చేసేస్తాను బ్లేడ్తో. ఇదిగోండి ఆ రెడ్ చేసిందంతా కూడా బ్లేడ్తో కట్ తీసిమన్నాడు కదా, మైనస్ అంటే తీసివేయడం కదా. ఈ బిని అంతా తీసిస్తే ఏ ముక్క మిగులుతుంది చూడండి, ఆ బ్లూ కలర్ లో ఉండే ముక్కే కదా మిగులుతుంది. అంటే ఎలా ఉన్నది అది, బ్లూ కలర్ లో ఉండే ముక్క ఏ విధంగా ఉందో నేను మీకు ఇక్కడ రాసి చూపెడతాను పక్కకి. అటువంటిదే కదా ఉంది. ఇది ఏ మైనస్ బి అనమాట. అంటే ఏకి మాత్రమే బి ఉంటే దాన్ని కట్ చేసేయాలి. ఇది ఏ మైనస్ బి. దీన్ని మనం ఇచ్చిన లెక్క ఏ 1 2 3 4 5 బి 3 4 5 6 7ని వెన్ చిత్రం రూపంలో మనం రాసినట్లయితే మనం ఏ విధంగా రాయొచ్చో ఇక్కడ మీకు చూపిస్తాను. ఇక్కడ వెన్ చిత్రం గీస్తాను, వెన్ చిత్రం కూడా అడుగుతాడు. వీటిలో ఏలోని బిలోని కామన్ గా ఉన్నాయా లేవా అది మొదట చూసుకోవాలి మనం. ఇది ఏ, ఇది బి. ఏ 1 2 3 4 5 బి 3 4 5 6 7 రెండిట్లో కామన్ గా 3 4 5 ఉన్నాయి. ఇప్పుడు ఏలో ఉండే మూలకాలు రాస్తాను. ఇది కదా ఏ సెట్. ఏలో ఏమేమి ఉన్నాయో చెప్పండి, 1 2 3 ఉంది, 4 ఉంది, 5 ఉంది, సరిపోయింది. బిలో ఉండే మూలకాలు ఏమేమి ఉన్నాయో చెప్పండి. బిలో ఆల్రెడీ 3 4 5 రాస్తాను కామన్ గా ఉన్నది కాబట్టి. ఆ తర్వాత 6 7. ఇప్పుడు ఏలోంచి బిని తీసేయాలి. బి అంటే మొత్తం ఇక్కడ చూడండి, ఇదంతా కట్ చేసి తీసినట్లయితే మనకి ఏది మిగులుతుందో చూడండి. ఇక్కడ ఈ షేడ్ చేసినటువంటి ప్రాంతం ఇదే కదా మిగులుతుంది. అంటే 1 2 అదే మిగిలింది. ఆన్సర్ కూడా మనకు వచ్చిందా లేదా. ఇది సేమ్ ఇదే. ఒకసారి లెక్కలో ఏమడిగాడంటే వెన్ చిత్రం ద్వారా ఇది రాసి ఏ మైనస్ బి చేయండి. ఆ తర్వాత ఏ మైనస్ బి మొదటి లెక్క 1. ఆ తర్వాత ఏం చేయమన్నాడంటే బి మైనస్ ఏ చెయ్యండి అని అన్నాడు. అది ఏ మైనస్ బి అయిపోయింది. 2 బి మైనస్ ఏ కూడా చెయ్యండి. ఏ మైనస్ బి 1 2 వచ్చింది. ఇప్పుడు బి మైనస్ ఏ చేస్తాను. బి మైనస్ ఏ అంటే ఇక్కడ బి మైనస్ ఏ. బి మొదట ఏముంది చూడండి, బి ఏమేమి రాసుకున్నాం మనం, 3 4 5 6 7. దాంట్లోంచి ఏం తీయాలి, ఏముంది 1 2 3 4 5. జాగ్రత్తగా చూడాలి. ఇప్పుడు వీటిలోంచి 3 4 5 6 7లోంచి 1 2 3 4 5 తీయాలి. దీన్ని మనం చేయకూడదు. -1 అందులోంచి 1 తీయాలి. మొదటి దీంట్లో ఎక్కడైనా 1 ఉందా, లేదు, తీయక్కర్లే. 2 తీయాలి, తీయనవసరం. 3 తీయాలి కదా, కాబట్టి ఇందులోంచి 3 కట్ చేస్తాను. అలాగే 4 తీయాలి, 4ను కూడా కట్ చేస్తాను. -5 కూడా తీసేయాలి. ఇప్పుడు బిలో ఏమేమి మిగిలాయి, ఆ మిగిలినవే రాయాలి. ఇక్కడ 6 7 రెండో దానికి మన అవసరం కదా, అవే రాయాలి. అర్థమైందా. ఈ విధంగా మనం అంటే ఎంత వచ్చింది ఇక్కడ, 6 7 వచ్చింది. మనం వెన్ చిత్రం చూసినట్లయితే ఇప్పుడు వెన్ చిత్రం దీనికి ఏ మైనస్ బికి మీద చేసాం. ఇప్పుడు బి మైనస్ ఏకి కూడా వెన్ చిత్రం చేయండి. ఇది 4 మార్కులకి ఎప్పుడు వచ్చేటటువంటి లెక్క. ఇది ఏ, ఇది బి. ఇక్కడ మ్యూ. ఏలో ఉండే మూలకాలు ఏంటంటే 1 2 3 4 5, బిలో ఉండే 3 4 5 6 అంటే 3 4 5 కామనం. ఏలో ఉండే మూలకాలు అంటే మనం ఏమేమి రాయాలి, 1 2 3 4 1 2 3 3 4 5 సరిపోయింది. బిలో ఉండే మూలకాలు 3 4 5 6 7 అంటే 3 4 5 ఆల్రెడీ రాస్తాం, 6 7.
ఇప్పుడు దాని ఏంటి బి మైనస్ ఏ, బిలోంచి ఏని తీసేయాలి. ఇదిగోండి ఏలో ఉండే ఈ ముక్కనంతటిని కూడా నేనేం చేస్తానంటే బ్లేడ్తో కట్ చేసేస్తాను. ఈ ముక్కనంతటిని తీసిస్తే బ్లేడ్తో కట్ చేస్తే ఇప్పుడు ఏం మిగిలింది చూడండి, 6 7 మిగిలిందా. మీరు షేడ్ చేసేటప్పుడు నేను అలాగే షేడ్ చేసినట్టు బ్లాక్ కొట్టకూడదు మీరు, అర్థమైంది కదా. అంటే ఇక్కడ చూడండి కొట్టకుండా ఇందులోంచి ఏను మాత్రమే తీసేయాలంటే మిగిలిన దానికి షేడ్ చేయాలి మనం. ఇక్కడ ఏం మిగిలింది చూడండి, ఆ మొక్క పసుపు రంగు గీసినటువంటి మొక్కే కదా మిగులుతుంది. అంటే ఏమొచ్చింది 6 7 అనేది వచ్చింది అనమాట. దట్ ఈజ్ ఈక్వల్ 6 7. ఇంకోండి ఏ షేడ్ చేసిన ప్రాంతము ఇది బి మైనస్ ఏ. దట్ ఈజ్ ఈక్వల్ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 1 2 వస్తే బి మైనస్ ఏ అనేది ఏమొచ్చింది 6 7 వచ్చింది. దేర్ ఫోర్ ఇక్కడ మనం ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏంటి 1 2, బి మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ 6 7. దేర్ ఫోర్ దీనివల్ల మనకు తెలిసింది ఏంటంటే ఏ మైనస్ బి ఈజ్ నాట్ ఈక్వల్ టు బి మైనస్ ఏ. మరి ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు మనకి కొన్ని కండిషన్లో ఇక్కడ చూడండి ఏ యూనియన్ బి ఎంత ఉందో బి యూనియన్ ఏ అంతే ఉంది. అలాగే ఏ ఇంటర్సెక్షన్ బి ఎంత వస్తుందో బి ఇంటర్సెక్షన్ ఏ కూడా అంతే వస్తుంది. కానీ బి ఇంటర్సెక్షన్ ఇక్కడ బి ఇంటర్సెక్షన్ ఏ, కానీ ఏ మైనస్ బి ఎంత వచ్చిందో బి మైనస్ ఏకి అది సమానము కాదు. అర్థమైంది కదా. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఈ లెక్కలన్నింటినీ మీరు అర్థం చేసుకొని ఆ తర్వాత మీరు దీని తర్వాత అభ్యాసం 2.2 ఉంది, అది చేసే ముందు మీరు ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ లెక్క ఇందులోంచే ఎక్కువగా ఇవి చేయండి అనే దీని నుంచి ఇస్తున్నాడు, మీకు చూపిస్తాను. అది ఇక టెక్స్ట్ బుక్ లో కూడా ఉంది. అది ఇప్పుడు చేసిన లాంటిదే. ఏమి ఇచ్చాడు చూడండి, ఏ ఈజ్ ఈక్వల్ 1 2 3 4, బి ఈజ్ ఈక్వల్ 4 5 6 7, ఏ మైనస్ బి బి మైనస్ ఏ కనుగొనండి, రెండు సమానమా. నేను సింపుల్ గా చేస్తాను, పూర్తిగా చేయండి. మీరు ఇంటి దగ్గర చేయండి. ఏ మైనస్ బి, ఏ 1 2 3 4 5, దానిలోంచి బి ఎంత 4 5 6 7 తీసేయాలి. తీసిస్తే ఏం మిగులుతుంది చూడండి, 1 2 3 4 మైనస్ 4 తీసేయాలి, తీసాను. మైనస్ 5 తీసేయాలి, తీసాను. 6 తీయాలి 7 తీయాలి, కానీ ఇందులో లేవు కాబట్టి మిగిలింది అంటే 1 2 3. అలాగే బి మైనస్ ఏ, మొదటి బి రాసి 4 5 6 7 మైనస్ ఇక్కడ చూడండి ఏ 1 2 3 4 5 తీసిస్తే దీనిలోంచి ఇది తీయాలి. -1 తీస్తే ఇందులో లేదు, -2 లేదు, -3 లేదు అందులో తీయడానికి, -4 ఉంది మైనస్ చేశాను, -5 తీసేయాలి ఇందులోంచి తీసాను. ఏం మిగిలింది చూడండి 6 7 మిగిలింది. సమానమా మరి. ఏ మైనస్ బి 1 2 3 వస్తే ఇది 6 7 వచ్చింది. ఏ మైనస్ బి నాట్ ఈక్వల్ టు బి మైనస్ సి. మీరు కూడా ఇక్కడ రెండోది ఇది ఎన్నిసార్లు వచ్చిందంటే చాలా సార్లు వచ్చింది. ఏఈఐఓయు బిఏఐకేయు వి మైనస్ బి, విలోంచి బి తీయండి, బి మైనస్ వి చేయండి, రెండు సమానమా కాదనేది మీరు చేయండి. ఓకేనా. ఇది సమితిలో ఉండే తర్వాత పార్ట్. అభ్యాసం 2.2 మీరు ప్రయత్నించండి, రాకపోతే నేను చెప్తాను.